వినాయకుడిని వందిస్తూ ప్రార్థిస్తూ మనము ఈ కార్యక్రమాన్ని వినాయకుడిని తలుచుకుంటూ ప్రారంభిస్తున్నాము. అందరూ చూసి తరించాలి, మీరు కూడా అందరూ పార్టిసిపేట్ చేయాలి. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు రండి. Applaud, let us clap and take the pleasure because this is the first initiative of the school. The first initiative of the school since lockdown to accommodate you all. మీ అందరికీ ఒక పరిచయ వేదిక, 2 సంవత్సరాల గ్యాప్ తర్వాత అందరూ కలుసుకుంటున్న వేదికని ఇంత ఘనంగా నిర్వహించుకుంటున్నారు. So let us all applaud to our sir, Mr. Mohan Singh. May I take the pleasure? आप सब लोगों को मालूम है 2 साल के गैप, जो कोविड का गैप है, लॉकडाउन का गैप है, उसके बाद हम लोग सब मिलके ये जो ओकेशन में है, जो बतकम्मा और दसरा फेस्टिवल में सब मिलके इसको भली भक्ति. Now let me take the pleasure of inviting the secretary, Mrs. Sohini Singh. See, it is our least responsibility. ఇది మన కర్తవ్యం. May I take the pleasure of inviting our Joint Secretary, Mr. Prashant Shivadas. కరధ్వానాలతో అందరూ ఆహ్వానించండి. Let us all clap and applaud. See, it is a rare opportunity. So బయట ఉన్న వాళ్ళు కూడా లోపల వచ్చి విచ్చేసి చూడొచ్చు. See, as we already know the notion that for every successful man there is a woman behind. But when you see into the education field, for every successful student there is a like dedicated and committed brand of teachers behind. See, మనకు తెలిసిన ఒక విషయాన్ని మీతో అందరితోటి పంచుకోవాలనుకుంటున్నాం. దేవుడు మిమ్మల్ని ఎవరినైనా అడిగినారనుకో, దేవుడు గురువు వీళ్ళిద్దరిలో ఎవరు మీకు ఎక్కువ ప్రాధాన్యత చెప్పండి. దేవుడు గురువు ఈ రెండిట్లో మీరు ఎవరిని ఎన్నుకుంటారు? ఎందుకు? ఆ దేవుడిని కూడా గుర్తుకి తెచ్చే పరిచయం చేసే వ్యక్తియే గురువు. సో మనం కనిపించే మొదటి గురువు తల్లిదండ్రులు అయినా, వాళ్ళు జన్మనిచ్చే తల్లిదండ్రులు మన జన్మకు కారకం అవుతారు. కానీ మనం ముందుకి పైకి ఎదగాలంటే, మన జీవితానికి ఒక పరమార్థం తీసుకోవాలంటే తల్లిదండ్రులతో పాటు గురువుల ఆశీస్సులు కూడా ఇంపార్టెంట్. సో అలాంటి ఒక గురువుని మనం ఎప్పటికీ మరవద్దు. ఎక్కడ స్టూడెంట్, గాంధీ హై స్కూల్ ఎక్స్ స్టూడెంట్ ఎవరైనా గుర్తుపడితే చేయలేపండి. ఇందాక మనము వినాయకుడిని తలుచుకుంటూ ప్రారంభం చేసినాము ఈ కార్యక్రమాన్ని. వినాయకుడు అన్ని విఘ్నాలను తొలగించాలి. 2 సంవత్సరాల లాక్డౌన్ పరిస్థితుల్ని మనం ఇంకెప్పుడు జీవితంలో చూడొద్దు అని కోరుకుంటూ వినాయకుడిని తలుచుకుంటూ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసినాము. 2వ అంశంగా ఎప్పుడైతే గురువును గర్ల్స్
కొని ఊలాలెత్తంగా మా మిద్దే నిండిన సద్దా కంకులు మొలకాలెత్తంగా గోలు డోలు కొల్లాబోయి బొర్లే కొత్తంగా తెలంగాణ నేల పూల గలమునెత్తంగా తకిట 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 తదిం తకిట తకిటత ఊరువాడ గుమ్మాలన్నీ తీరే కూర్చుగా తకిట 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 తదిం తకిట తకిటత తెలంగాణ నేల పూల గళమునెత్తంగా సందామామ 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 తొంగి చూడరా మా పల్లెలన్నీ తుమ్మేదలై పాట పాడెరా సందామామ సందామామ నింగి నొదిలిరా మా అక్క చెల్లెల ఆట పాటకు దీపమెత్తరా ఈ మట్టి మనుషులంతా కలిసి తోబుట్టు వల్లే నిన్ను తలసి కొలసి నిలుపుకున్న తల్లి బతుకమ్మ నీటిలోన పాటిలోన పుట్టిన నీ కాళ్ళు ముట్టి మురిసినది ఆడబిడ్డల జన్మ ఊరువాడ గుమ్మాలన్నీ తీరే కూర్చుగా తెలంగాణ నేల పూల గళమునెత్తగా సందామామ 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 తొంగి చూడరా మా పల్లెలన్నీ తుమ్మేదలై పాట పాడెరా సందామామ సందామామ నింగి నొదిలిరా మా అక్క చెల్లెల ఆట పాటకు దీపమెత్తరా హరివిల్లుగా విరబూసేవు మలినమంటుకోని తంగేడు పువ్వువు గణములోన ఘనమైన గునుగే నువ్వు చెమ్మారని నమ్మికకు ఉమ్మి పువ్వువు పుడమిసిగలు నీలాడెను నిన్ను ఎత్తగా మా తల్లి బతుకమ్మ నిన్ను కొలవగా ఊరువాడ గుమ్మాలన్నీ తీరే కూర్చుగా తెలంగాణ నేల పూల గళమునెత్తగా సందామామ 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 తొంగి చూడరా మా పల్లెలన్నీ తుమ్మేదలై పాట పాడెరా సందామామ సందామామ నింగి నొదిలిరా మా అక్క చెల్లెల ఆట పాటకు దీపమెత్తరా మా మేలు కోరి ఇచ్చిన నీ దీవెనలు వెంటపడి వచ్చెనమ్మ ఆనందాలు 9 తీరుల నీకే చేసి పూజలు ప్రజల నీకు పట్టినారు జలహారతులు మళ్ళీ 7 రావాలి పూల పండగ నువ్వెల్ల కాలముండాలి గడప నిండుగా తకిట 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 తకిటట ఊరువాడ గుమ్మాలన్నీ తీరే కూర్చుగా తకిట 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 తకిటట తెలంగాణ నేల పూల గళమునెత్తంగా సందామామ 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 తొంగి చూడరా మా పల్లెలన్నీ తుమ్మేదలై పాట పాడెరా సందామామ సందామామ నింగి నొదిలిరా మా అక్క చెల్లెల ఆట పాటకు దీపమెత్తరా మీరు మాట్లాడుతున్నారు జూమ్ చేయరా ఏ దేవతకైనా పూలతోటి పూజిస్తారు, కానీ పూలనే దేవతగా పూజించేది ఈ బతుకమ్మ పండుగ. ఈ బతుకమ్మ తెలంగాణలో చాలా ప్రసిద్ధి చెందిన పండుగ.
ఈ బతుకమ్మ పండుగను మా స్కూల్ అంటే గాంధీ స్కూల్ ప్రాంగణంలో ప్రతి సంవత్సరం జరుపుకుంటూ ఉంటాము. ఈ ఏరియాలో ఇంత పెద్ద గ్రౌండ్ ఎక్కడ లేకపోవడం వల్ల మా స్కూల్లోనే ప్రతి సంవత్సరం జరుపుతూ వస్తున్నాము. ప్రతి ఒక్క మహిళలు చాలామంది మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇక్కడికి వచ్చి. థ్యాంక్ యూ. మేడం చెప్పిన కొంచెం చేంజ్ అవుతుంది. మళ్ళీ లాస్ట్ విషయం చెప్పండి. నమస్కారం అండి. ఈ ఏరియాలో అసలు జనరలీ బతుకమ్మ సంబరాలు ఇంకా దాండియా చాలా ఎక్కువ నడవవు. సో ఇక్కడ మేము చేయడం, ఇక్కడ ఉండడం మాకు చాలా లక్కీ. మేము అందరం వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు మా స్కూల్లో జనరలీ అందరూ ఒక రిలీజియన్ అనేసి కాకుండా హిందూ ముస్లిమ్స్ అందరు వచ్చి ఇప్పుడు పాడుతున్నారు. సో మాకు చాలా ఆనందంగా ఉంది అది చూసి. అది ఎక్కడ జరగదు. సో థ్యాంక్ యూ. English. Okay, done. Badukama wishes to all. This my first time, and like she said, our school, Gandhi High School, is all about inclusion. It's about no religion barrier is there. It's about celebration. We bring in all people from different religion, caste, creed, and as you must have seen already, and we have been doing this since 1983, and all thanks to Mr. Mohan Singh sir and Radha madam. So I wish you once again happy Badukama. మన బతుకమ్మను ఎంతో మంచిగా జరుపుకుంటున్నాము. అలాగే మన అంబర్పేట్ డివిజన్లో చాలా స్కూల్స్ ఉన్నాయి, కానీ అందులో గాంధీ హై స్కూల్ అనేది చాలా ప్రత్యేకం. ఎందుకనగా ప్రతి స్కూల్లో ఇలా మనకు విశాలమైన గ్రౌండ్ ఉండదు. ఎందుకంటే బయట చూసుకుంటే పిల్లలకు ఆడుకోవడానికి స్థలం లేక చాలామంది బాధలు ఉన్నారు. చాలామంది కింద పడిపోవడం, వాళ్ళకి ఇంజూరీ కావడం జరుగుతుంది. కానీ గాంధీ హై స్కూల్ వాళ్ళు మాత్రము వాళ్ళకు కంపల్సరీ చదువుతో పాటు విద్యతో పాటు ఆటపాటలు కూడా చాలా ఇంపార్టెంట్ అని అనుకొని వాళ్ళకి ఇంత మంచిగా పెద్ద గ్రౌండ్ ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరము ఒకే మన హిందుత్వం సంబంధించిన బతుకమ్మనే కాకుండా క్రిస్టియానిటీలో కానీ ముస్లిమ్స్ కానీ ప్రతి పండుగను ఈక్వల్గా అందరికీ యూనిటీగా ఉండాలనే ఒక ఉద్దేశం ఇస్తూ ప్రతి పండుగని మంచిగా జరుపుతారు. ఆ యొక్క పండుగను జరిపే మా అందరినీ యూనిటీగా చేసి ఒక దగ్గరని మమ్మల్ని కలిపిపెట్టే మా యొక్క ప్రెసిడెంట్ మోహన్ సింగ్ సార్ గారికి, వైస్ ప్రెసిడెంట్ లతా మేడం గారికి, మరి మా యొక్క మేడం సోహిని మ్యామ్ గారికి, అలానే ప్రశాంత్ సార్ గారికి మేమందరము చాలా ధన్యవాదాలు